అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మణ్. ఈరోజు ఒక చిన్న అన్బాక్సింగ్ ఫ్యూచర్ వీడియోస్ గురించి గోప్రో హీరో 7 బ్లాక్ తీసుకోవడం జరిగింది. దీన్ని అన్బాక్సింగ్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది నేను టాటా క్లిక్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది నాకు వచ్చేటప్పుడు ఇంక 24,800 చిల్లరకు వచ్చింది. ఇది యాక్చువల్లీ ఏంటంటే 26,600 చిల్లర ఉండేది. ఇది నాకు కొంచెం హెచ్డిఎఫ్సి కార్డు మీద ఆఫర్తో కొంచెం 24,800 చిల్లరకు వచ్చింది. ఇది ఒకసారి ఇది ఓపెన్ చేసి ఎలా ఉన్నదనేది చూద్దాం. నేను కూడా చాలా ఎక్సైటింగ్గా అయితే ఉన్నాను. ఎట్లా ఉంది అసలు అంటే కెమెరా ఎలా ఉందనేది కాదు, ఆన్లైన్లో చాలా రకాలుగా వస్తున్నాయి కదా. టాప్ అంటే ఒరిజినల్ వచ్చిందా ఇంకేదన్నా వచ్చిందా, అసలు ఆ ఐటెం వచ్చిందా లేదా అన్నది ఒకసారి చూడాలి కదా. సరే అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. అంతకన్నా ముందు కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా కుదిరితే షేర్ కూడా చేయండి. మంచి వీడియోలు చేద్దామని చెప్పని ఈ మంచి కెమెరా తీసుకున్నాను. ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. కవర్ ప్యాకింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓపెన్ చేస్తే ఈ టైప్లో వచ్చింది. ఇందులో కవర్లో వచ్చేటప్పటికి ఒక బిల్ ఇచ్చారు. వీళ్ళు బిల్ ఇచ్చింది ఎంతంటే ఐజిఎస్టీ జిఎస్టీ అన్నీ కలిపి 27,445 రూపాయలకి బిల్ ఇచ్చారు వీళ్ళు. కెమెరా ప్రైస్ వచ్చేటప్పటికి 23,258 రూపాయలు 47 పైసలు అని ఇచ్చారు. యాక్చువల్లీ ఇది అయితే నాకు 24,800 చిల్లర పడింది ఇది. సరే బిల్ ఇంకా ఇందులో అయితే ఏం లేవు కాబట్టి పక్కన పెట్టేద్దాం. పైన స్టిక్కర్ వేసారు ఇలాగా. ఓకే, గోప్రో హీరో 7 బ్లాక్. నేను భయపడ్డట్టు ఏమీ జరగలేదు, మంచిదే వచ్చింది. ఇలా అయితే ప్యాకింగ్ గట్టా బాగానే ఉంది. సరే చూద్దాం. ఇది సింపుల్ కవర్ ప్యాకింగ్ అయితే పైన ఇవ్వడం జరిగింది. ఇది అఫీషియల్ ప్రొడక్ట్ ఇండియా అంట. ఇక్కడ పైన స్టిక్కర్ ఒకటి ఉంది. దీనికి సంబంధించి 1 ఇయర్ వారంటీ, 1 ఇయర్ వారంటీ కార్డు అయితే ఇచ్చారు. తర్వాత క్రియేటర్ ఇక్కడ బ్యాక్ సైడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సరే ఇది మనం పక్కన పెడదాం. గోప్రో వారంటీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటాను అయితే. సరే ఇది ఇంకా మనం ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేయాలి. ఓకే, కింద ఇచ్చాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇది ఎక్కడ తయారైంది అనేది ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఇక్కడైతే కెమెరాకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఎక్కడ తయారైంది ఏంటి అనేది, సారీ ఇది కెమెరాకి అంటే మనకి 12 MP కెమెరా అని చెప్పని హెచ్డిఎంఐ సంథింగ్ జూమ్ ఇంతని హెచ్డిఆర్ సంథింగ్ ఇక్కడ ఉన్న స్పెషలిటీస్ అయితే ఈ పక్కన బాక్స్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేటప్పుడు ఇంక రేట్ ఇచ్చారు. ఇక్కడ 30,500. మ్యానుఫ్యాక్చర్ వచ్చేటప్పటికి చైనాలోనే అయింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ
నేను గోప్రో తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, యాక్చువల్లీ నేను ఎస్జే క్యామ్ తీసుకుందాం అనుకున్నాను. ఎస్జే క్యామ్ వచ్చేటప్పుడు ఇంకా అది చైనా కంపెనీ. సో ప్రజెంట్ నేను బేసిక్గా ఫస్ట్ నుంచే చైనా ఐటెం అంటే నేను ఇష్టపడను. ఎస్జే క్యామ్ చైనా కాబట్టి, ఇది అమెరికన్ కంపెనీ కాబట్టి ఇది గోప్రో తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, గోప్రో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనకి చైనాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. బట్ మన ఇండియాలోకి వచ్చే ఐటమ్ అంతా కూడా మేడ్ ఇన్ చైనా వస్తుంది. బట్ గల్ఫ్ కంట్రీలో ఎక్కడైనా తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ 2 రకాలైన ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే ఒకటి చైనా మేడ్ ఇన్ వస్తుంది, ఇంకొకటి తైవాన్ కావచ్చు, ఇంకా జపాన్ కావచ్చు, అదర్ కంట్రీస్ కూడా అక్కడ రావడం జరుగుతుంది. బట్ అయితే మనకి ఇండియాకి మాత్రం ఖచ్చితంగా ఈ ఎక్కువ అంటే మొబైల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మేడ్ ఇన్ చైనా అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సరే ఇదైతే ఓపెన్ చేద్దాం. కింద సైడ్ అయితే ఇచ్చాడు ఇట్లా ఓపెన్ చేయడానికి. ఇది చాలా టైట్గా ఉంది ఇది. ఓకే, టైప్లో ఇచ్చాడు. ఓకే, అంటే పైనుంచి ఇది అయితే రాదు, ఇది కింద నుంచి పట్టుకుని ఆగుతాం. సో ఇలా అయితే ఉంది గోప్రో. ముద్దుగా చాలా చిన్నగా చాలా బాగుంది. దీనికి వచ్చేటప్పటికి కింద చూస్తే ఎట్లా ఇది చేయాలి అనేది, ఎట్లా సెటప్ చేయాలనేది ఇది. ఈ గోప్రో స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. ఇంకా మాన్యువల్ గైడ్ ఎట్లా యూస్ చేయాలి ఏంటి, ఇంకేమి ఇచ్చారని చూద్దాం. ఓన్లీ 1 మౌంట్ ఒకటి ఇవ్వడం, సారీ ఇది స్టిక్కర్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఓన్లీ 1, వేరే అయితే ఏం లేదు, ఓన్లీ 1 ఇది ఇవ్వడం జరిగింది. 3M తర్వాత వచ్చేటప్పుడు ఇంక USB ఛార్జింగ్ కేబుల్, బ్యాటరీ, గోప్రో. ఇది చూస్తాను కదా క్వాలిటీ అనిపిస్తుంది, సెకండ్ క్వాలిటీ అని ఇచ్చారా ఏంటిది ఏమో. ఇక బ్యాటరీ ఒకటి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే అనుమానం ఖచ్చితంగా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆన్లైన్లో ఏమైనా ఐటెం కొందామని చెప్పానంటే ఒరిజినల్ వస్తుందా రావట్లేదా ఏంటి అనేది ఒక రకమైన కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం. అందుకే నేను అయితే దీన్ని టాటాలో తీసుకోవడం జరిగింది. మన ఇండియాస్ నమ్మదగిన బ్రాండ్ ఏదైనా ఉందంటే మొట్టమొదటి ప్లేస్లో టాటా ఉంటుంది కాబట్టి టాటా అనేది తీసుకున్నాం. ఇది కెమెరా, బ్యాక్ సైడ్ ఇది స్టిక్కర్ కూడా ఇచ్చారు. దీనికి వచ్చేటప్పటికి కెమెరా సెటప్ గోప్రో. పైన పెట్టుకున్నా బాగానే ఉంది. సరే ఇంక ఇందులో అయితే మనం అన్బాక్సింగ్ చేస్తే ఇందులో వచ్చేటప్పుడు ఇంకేం లేవు, ఇవే ఉన్నాయి మనకు వచ్చేటప్పుడు. ఇంకే ఇదొకటి, దీన్ని సెట్ చేసుకుంటాం. ఇది అంత మించి అయితే ఏం లేవు. సరే తర్వాత చూద్దాం. కెమెరా వచ్చేటప్పుడు ఇంకే ఇట్లా ఓపెన్ చేస్తే దీనికి లాక్ ఓపెన్ అవుతుంది. కెమెరా మాత్రం చాలా చిన్నగా క్యూట్గా అయితే ఉంది.
దీనికి ఆల్రెడీ నేను స్క్రీన్ గార్డ్స్ కూడా తెప్పించాను. బట్ అయితే అది వాడు వచ్చేటప్పుడు టోటల్ 3 ఇచ్చాడు. వాడు యాక్చువల్గా నాకు చెప్పింది ఏంటంటే ఈ ఫ్రంట్ దీనికి లెన్స్కి, ఈ డిస్ప్లేకి, ఈ బ్యాక్ సైడ్కి మొత్తం 3 స్క్రీన్లు అని చెప్పని యాడ్లో చూపించాడు వాడు. తీరా చూస్తే అది మనకు వచ్చేటప్పుడు ఇంక మొత్తం అన్ని 3 కూడా బ్యాక్ సైడే ఇచ్చాడు. సరే అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇంక మనకి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంక యూఎస్బి అండ్ పవర్ HDMIకి ఇక్కడ జాక్ ఇది, తర్వాత C టైప్ ఛార్జింగ్ కేబుల్ ఇది, ఇక్కడ ఒక మైక్ స్పీకర్ ఇది వచ్చేటప్పుడు మాన్యువల్లో చూడాలి. ఇది చూడడం జరిగింది. బిల్డ్ క్వాలిటీ వచ్చేటప్పటికి చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే బాగుంది కాబట్టి బాగుందని చెప్పాలి. ఇది నొక్కి జస్ట్ ఇట్లా నొక్కి ఇక్కడ పక్కన బటన్ లాంటి ఉంది, నొక్కి దాన్ని ఇట్లా అడ్జస్ట్మెంట్ ఇది. బ్యాటరీ స్లాట్ వచ్చేటప్పుడు ఇట్లా ఉంది. లోపల రాస్తుంది, మీకు కనిపించట్లా మేడ్ ఇన్ చైనా. అది కనిపిస్తుంది అనుకోండి, కెమెరాలోకి అయితే కనిపిస్తుంది. మేడ్ ఇన్ చైనా అని చెప్పని రాస్తుంది లోపల. దీని కింద ఇక్కడ మెమరీ కార్డ్ స్లాట్ ఉంది. ఇక్కడ దీని కింద సరే మామూలుగా అయితే మెమరీ కార్డ్ అయితే వేయట్లేదు, కానీ ఇంట్లో మర్చిపోయాను. అది బ్యాటరీ అయితే వేసి చూద్దాం ఎట్లా ఉంటుందో. నేను ఆన్ అవుద్దా లేదా అనేది చూద్దాం. ఎగ్జాక్ట్గా ఇందులో అయితే ఛార్జింగ్ అయితే ఏం లేదు. సో ఫ్రెండ్స్, ఇదైతే గోప్రో హీరో 7 కెమెరా, నా కొత్త కెమెరా. ఇది కొత్త కెమెరా సెటప్ ఇంకా స్టార్ట్ చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పని అనుకుంటున్నాను. ఇది గోప్రో మీరు కొనుక్కున్నట్లయితే ఇలా ఉంటుంది. దీనికైతే గ్రిప్కి అయితే ఎట్లా ఉంటుంది, గ్రిప్కి అయితే ఎలా ఉంటుంది. గ్రిప్ అయితే ఈ టైప్ వస్తుంది. దీనికైతే ఇది లాకింగ్ సిస్టమ్ అయితే బాగుంది. ఇది అంటే మన యాక్చువల్గా ఎలా పడితే అలా తీసేయకుండా ఇట్లా లాకింగ్ అయితే బాగుంది. బ్యాటరీ లేదు కాబట్టి ఇట్లా పెట్టేసి ఇలా పెట్టి ఇలా లాక్. ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పని నేను అనుకుంటున్నాను. గోప్రో అన్బాక్సింగ్ అయితే నా సొంత కెమెరా ఇది. అన్బాక్సింగ్ కోసం తీసుకున్న కెమెరా అయితే ఏం కాదు. నా ఛానల్ అన్బాక్సింగ్ ఛానల్ అయితే కాదు. నా ఛానల్ వచ్చేటప్పటికి నా అవసరాల కోసం తీసుకున్న దాన్ని మీకు చూపించాలని చెప్పని ఈ వీడియో తీయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, ఇట్లా లైవ్లో తీసుకుంటారు, రేపు పొద్దున్న నా పీసీ అన్న గోల్మాల్ అయినా కానీ మనకి ఎవిడెన్స్ కింద ఉంటుంది వీడియో అన్నది ఒక ఆలోచన. యాక్చువల్లీ హీరో 7 కాకుండా 8 తీసుకుందాం అనుకున్నాను. బట్ అయితే కొంచెం అది రేట్ అయితే ఎక్కువ ఉంది. 33,000 దాకా ఉంది అది. సో అది మనకైతే ఫస్ట్ భారీ బడ్జెట్ పెట్టడం ఎందుకని చెప్పని 24,000 అదే 25,000 అనుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా కుదిరితే కామెంట్ కూడా చేయండి. వీడియో మీకు నచ్చిందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఉన్నాడు గారా, వాటి పక్కన నిలబడు. ముట్టుకో కొట్టు. ఏం చేయలేదుగా. ఇప్పుడు ముట్టికాయ చెప్తున్నాగా. ముట్టికాయ బాగా